క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాలో ఉన్న వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, ఆ మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు వస్తున్నాయి, మా విలేకరులు రాసే వార్తలకు ఎటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతున్నాయో చూపించే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముదిరాజ్ కులస్తుల గ్రామ బహిష్కరణ, వీడీసీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళన. నిర్మల్ జిల్లా మామడ మండలం నిర్మల్ జిల్లాలో జరిగింది ఇది ఘటన. ఎంపీ చామల కిరణ్ జోలికస్తే సైంచం, ఎమ్మెల్యే శంకర్కు భువనగిరి ఎంపీని విమర్శించే అర్హత లేదు. ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. ఇక అసలు ముచ్చట అంటే కొసరు ముచ్చట అవుతుంది ఇది. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే, ఈడ వాళ్ళు అనుకుంటే వాళ్ళు తిట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నాయకులపై కేసు నమోదు, జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే తనయుడు రిమాండ్. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు నిన్న ఎంత రచ్చరచ్చ అయిందో అందరికీ తెలిసిందేగా. బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడని తెలిసి బీజేపీ భగ్గుం అంటే దెబ్బకు గంట సేపట్లో మళ్ళీ బీజేపీకి వచ్చిండు. అది బీజేపీ బలం. నాసీ రకంగా బ్రిడ్జి నిర్మాణం, మరమ్మతులు చేయాలని స్థానికుల వినతి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి సోనాల రహదారిలో బోధ్లోని పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జ్ ఓవైపు పగిలిపోయిందంట. వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతా ఉన్నారు. చెరువులలో ఆక్రమణలు తొలగించాలి, జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకుల వినతి. నిర్మల్ మహిళపై రౌడీ షీట్ ఉపసంహరించుకోవాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పీడబ్ల్యూసీ మహిళా నాయకురాలిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం పట్ల ఆ సిపిఐ న్యూ డెమోక్రసీ వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఏం జరిగిందో, ఆ మహిళ ఏం చేసిందో మనకైతే పూర్తిగా తెలియదు. మరి మానసికంగా రాజకీయంగా ఆమె ఎంత ఇబ్బందులు పెట్టిందో చూడాలి. మరి సమాధుల భూమి ఆక్రమించిన వారిని శిక్షించాలి. మందమరి మండలం బురదగూడెం వాగు ఒడ్డు స్థలంలో ఉన్న దళితుల సమాధులను తొలగించి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. తాళం వేసిన ఇళ్లలో చోరీలు, నిజామాబాద్లో చోరీలు అవుతుందంట. జర మీరు అటు ఇటు పోతే పక్కనున్న వాళ్ళకన్నా చెప్పండి. సీఎం ఆఫీస్ దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ ఆశీష్. కామారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 127 దరఖాస్తులు. కామారెడ్డి తులం బంగారం హామీ నెరవేర్చాలి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ₹1,00,000 తులం బంగారం ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి దానికి ఆ మాట ఇప్పటి వరకు ఏం సపోర్ట్ చేస్తలేరు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎమ్మెల్యేల సన్మానమా? అన్వేష్ రెడ్డి సన్మానం. కార్యకర్తలకు కష్టం వస్తే అండగా ఉంటా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు నిన్న ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన కార్పాస్ ఫండ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ చెప్తున్న ముచ్చట. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి, 100% నిర్మూలించాలి. ఓల్డ్ సిటీకి ఫస్ట్ టార్గెట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. కామారెడ్డి కన్నా ఓల్డ్ సిటీలో ఎక్కువగా బాల కార్మికులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. పోచమ్మ గుడి భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి, ప్రజావాణిలో ఆర్డీఓకి బీజేపీ నాయకుల ఫిర్యాదు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని మదనం తల్లి పోచమ్మ గుడికి దారి కల్పించాలని కరీంనగర్ కలెక్టరేట్లో నిన్న ప్రజావాణిలో బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లో వరుస దొంగతనాలు, 8 తులాల బంగారం, 2 తులాల వెండి ఆభరణాలు చోరీ, అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్టు, 1 ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్డు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం, 12 కేసులు పెట్టి 2 రిమాండ్కు తరలించిన పోలీసులు. సిరిసిల్లలో మొత్తం గుళ్ళలో దొంగతనం చేసే బద్మాషిగాలను పట్టుకున్నారు పోలీసులు. గ్రేట్. నాగార్జున పాల డైరీ అధినేత అక్రమ ఆస్తులపై ఐటీ దాడులు జరపాలి,
పుల్లూరు ప్రభాకర్ రావు దొంగ లెక్కలతో ఐటీ ఎగవేస్తున్నాడు. ఐటీ జాయింట్ కమిషనర్కు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు. డైరెక్ట్ ఫిర్యాదు చేసిళ్ళు. ఇక మరి ఏమవుతుందో చూడాలి నాగార్జున సంగతి. మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రిని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? విజిలెన్స్ ఎంక్వైరీల నుంచి తప్పించుకోవడానికేనా? కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్ష చేసిన మంత్రి పొన్నంపై విమర్శల, మేయర్పై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విమర్శలు. నిన్న కలిసిళ్ళు, ఈరోజు విమర్శలు. డోర్ దగ్గరేసేవా. కాకతీయ కాలువకు గండి, మరమ్మతులు చేయకపోతే ప్రమాదం. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓకు రైతుల వినతి. ఇబ్రహీంపట్నంలో పరిస్థితి గట్లా ఉంది. కలెక్టర్ల ఆదేశాలు బేఖాతర్, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యం. అక్రమార్కులతో రెవెన్యూ పంచాయతీ అధికారుల లాలూచి. కరీంనగర్. ఒక్కసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. టెక్బాల్ కస్తూర్బాలో రికార్డులు తారుమారు, సోదరునితో ఇంటికి తెప్పించుకున్న ప్రత్యేక అధికారి. చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల వినతి. ఇంటికే తెప్పించుకున్నానంట ఈ అధికారి. జోగిపేట టెక్మాల్ మండలం. ఏమీ అధికారులు రా నాయన, వీళ్ళపై చర్యలు తీసుకోవాలి ఫస్ట్. 39.34 లక్షల విలువైన గుట్కా పట్టివేత, 2 అరెస్ట్, 1 పరారి. నిషేధిత గుట్కా పాన్ మసాలా అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ వెల్లడి. సంగారెడ్డి. హుడా పార్కులో అక్రమ నిర్మాణాలను తొలగించాలి. జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ నేత చిన్న ముదిరాజ్ ఫిర్యాదు చేసిండ్లు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మొత్తం అక్రమాలు బీభత్సంగా ఉంటాయి. అమీన్పూరు, పటేల్గూడ, తాండా దోసుకున్నోనికి దోసుకున్నట్టు 10 సంవత్సరాల బీఆర్ఎస్లో మొత్తం ఎలగబెట్టిండ్లు. గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. మళ్ళా ఉన్న అక్రమాలు మొత్తం సక్రమంగా చేసుకోవడానికే కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది తప్ప ప్రజల వైపు ఉండడానికి కాదు అనేది ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం. కార్పొరేటర్ పుష్ప నగేష్. బురదలోకి దూసుకుపోయిన బస్సు, తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. జోగిపేట. బురద అంటే గత 10 సంవత్సరాల రోడ్లు వేయలేదు, ఇప్పుడు అన్న వేయాలి కాంగ్రెస్ వాళ్ళిగా. RRR భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్కు నర్సాపూర్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు. ఖాళీగా కనిపిస్తే కథమే. ప్రభుత్వ పాఠశాలను వదిలిన రియల్ మాఫియా. అడ్డుకున్న గ్రామస్తులపై దాడులు, అక్రమ కేసులు. ప్రభుత్వ భూములకు రక్షణ కరువు. ప్రభుత్వ భూములకు ప్రభుత్వ పాఠశాలను కూడా ఆక్రమిస్తూ ఉంటే మరి అధికారులు గుడ్డి గుర్రాలకు పనులు దమ్ముతున్నారా, మరి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మల్కాజ్గిరిలో ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య ఆలయ నిర్వాహకులకు చెక్కులు పంపిణీ చేసిండ్లు. నిన్న ఇప్పుడు బోనాలు జరుగుతూ ఉన్నాయి కదా, బోనాలు చెక్కులు. గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా చెత్తనే. ఆర్కేపురం డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో బస్తీబాట. జిహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహించిన అందెల శ్రీరాములు యాదవ్. ఇది ఇటు ఇది ఆర్కేపురం డివిజను, సరూర్ నగర్ ఇదంతా గ్రేటర్లో ఉన్నప్పటికీ మహేశ్వరం నియోజకవర్గం కిందికి వస్తుంది కాబట్టి మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీజేపీ నేత అందెల శ్రీరాములు అన్న నిన్న మొత్తం బస్తీబాట ప్రోగ్రాం చేసి ఇక ఎట్లున్నాయో మీరు చూసుకోవచ్చు. మొన్న గెలిచినంత పనిచేసిండు కానీ గెలవలేకపోయిండు అన్న. నెక్స్ట్ టైం గెలిచే అవకాశాలు ఉన్నాయని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. జవహర్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట. జూలై 15 నుంచి 20 వరకు పిల్లల పేర్లు నమోదు కార్యక్రమం. ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన. ఈ అంగన్వాడీలు నిర్వహించిన బిల్డింగ్లన్నీ రెంట్లకే ఉన్నాయంట, కిరాయిలకు. మరి బోలెడు కబ్జాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ భూములు దోసుకుంటా అంటే ఇటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడానికి మాత్రం ఏ ప్రభుత్వానికి రావట్లేదు. గత 10 సంవత్సరాలలో అదే జరిగింది. ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. నిన్న మంచాల మీన్స్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అక్కడ ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలి. అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు. వికారాబాద్ జిల్లా ప్రజావాణిలో 84 ఫిర్యాదులు నమోదు చేసిందంట నిన్న కలెక్టర్. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో గౌరవం. కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్. కీసర్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. హిజ్రా హత్య కేసులో నిందితుల అరెస్టు. నిన్న సనత్ నగర్లో జరిగింది కదా, దానికి సంబంధించింది ఇటీవల దానికి సంబంధించింది వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు నిందితులను.
ముజఫర్ అహ్మద్ నగర్ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు. పేదల నివాసాలకు ఇచ్చిన ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఎంసీపీఐయు నాయకులు ఇస్లావత్ ధరావత్ నాయక్ నిన్న షేర్లింగంపల్లి మియాపూర్ డివిజన్. వడ్డెర కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన ముచ్చట అది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలు జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ శ్రేణులు. శంషాబాద్ ఇట్లా ఉంది కథ. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పట్టా చేసుకునేందుకే పార్టీ మారారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటూ బుకాయింపు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రజలకు స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి. ఇదే స్పష్టం మీ అమ్మ సవితమ్మ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు మారినప్పుడు ఇదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మంచిగా ఉంటుంది. మనం చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం లాగా ఉన్నది రాజకీయ నాయకుల పరిస్థితి. సరే, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కేర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్యం. ఈ నెల 20న అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్యం. నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ. ఇది మంచిగానే ఉంటుంది. కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యం మంచిగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎప్పుడు బాగు చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యం ఎప్పుడు అందుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇది మంచిగానే ఉంటుంది కానీ ప్రభుత్వ ఆసుపత్రులను ఫస్ట్ బాగు చేయండి. కీనోకార్పస్ మొక్కలు ప్రాణాలకు పెంపు. సిటీలో చాలా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా, మహబూబ్నగర్లో కూడా. అట్లా మానవాళితో పాటు పర్యావరణానికి ప్రమాదకరం. పట్టణంలో డివైడర్కు మధ్యలో నాటిన మొక్కలు, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. అది ఏపుగా పెరుగుతాయి. అటు నుంచి వచ్చే లైట్లు ఇటు పడవు, ఇటు నుంచి వచ్చే లైట్లు వెహికల్స్ లైట్లు అటు పడవు. పీస్ఫుల్గా వెళ్దామని అది కార్పస్ మొక్కలు నాటిలు కానీ చాలా ప్రమాదకరం అంట. అది తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్నం తినబుద్ధి కావడం లేదు. అన్నమేనా ఇది? నాణ్యమైన భోజనం అందక విద్యార్థుల అవస్థలు. ఇక్కడ కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ గురుకుల కేజీబీపీ SC/ST హాస్టల్లో బియ్యం సమస్యతో అన్నం తినలేకపోతున్నాం. ఎట్లున్నది చూడు పాపం. పిల్లలు ఎట్లా తింటారు? వాళ్ళకి పెట్టాలి ఫస్ట్. ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు పెడితే అప్పుడు అర్థమవుతుంది. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. CITU జిల్లా ఉపాధ్యక్షుడు D. ఈశ్వర్. ముందస్తు అరెస్టు చేయడం సరికాదు. BJYM జిల్లా నాయకులు మహేష్ యాదవ్ వీపనగన్ల. ప్రతి రైతు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యం. మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల. శ్రీహరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ముద్రాజ్ బిడ్డ. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి. అధికారులకు కలెక్టర్ సంతోష్ ఆదేశం. నాగర్ కర్నూల్. నల్లగొండ. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి. నల్గొండ జిల్లా వార్తలు చూస్తూ ఉన్నాం. విజృంభిస్తున్న విష జ్వరాలు. మునగాల నడిగూడెం మండలంలో అధికం. తల్లడిల్లుతున్న తాడువాయి గ్రామం. డెంగీ మలేరియాతో వణికిపోతున్న గ్రామస్తులు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన వైద్య శాఖ. గ్రామాలను సందర్శించిన RDO DMHO. సొంత వైద్యం తగదు. డాక్టర్ శ్రీశైలం రేపల వైద్యాధికారి. గ్రామాల్లో పరిస్థితులపై కోదాడ RDO DM అండ్ HO పరిశీలన. ఘోరంగా అంటే మంచాన పడుతుంది రాష్ట్రం మొత్తం. ఈ 2 మండలాలు అయితే ఆగమాగమవుతుందంట. మునగాల నడిగూడెం సూర్యాపేట జిల్లా. 11 లక్షల విలువైన గుట్కా సీజ్. మీరు ఏ జిల్లా ఎక్కడికి పోయినా కూడా గుట్కాల మీద నిషేధం ఉంటుంది. ఇక్కడ గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు కాంగ్రెస్ వచ్చిన కాంచి. గ్రేట్ అది. 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిషేధిత పాన్ మసాలాలు, గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు. జిల్లా SP సన్ప్రీత్ సింగ్. ప్రతి సిగరెట్ షాపులలో కంపల్సరీ గుట్కాలు ఉంటున్నాయి. మరి ఎంతవరకు రైడ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. గత పాలకుల పాపమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? చెరువును తలపిస్తున్న భువనగిరి చిట్యాల ప్రధాన రహదారి. నత్తనడక సాగుతున్న రోడ్డు మరమ్మతులు పట్టించుకొని R&B అధికారులు. రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా. సీజనల్ వ్యాధుల ముంపు పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్కవరంలో స్పెషల్ డ్రైవ్ డే అమలు పరిశీలించిన
డిఎంహెచ్ఓ కోటాచలం హుజూర్ నగర్. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక భరోసా సాయం చేసిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు నర్సంపేట. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటి ఎదుట అంగన్వాడీల ధర్నా. తొర్రూరు మీన్స్ పాలకుర్తి నియోజకవర్గం. మత్తు పదార్థాలతో భవిష్యత్తు అంధకారం. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. వరంగల్ ముగిసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ జనగామ. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీతారామ ప్రాజెక్టు నీరు మొదట ఏజెన్సీ మండలాలకే ఇవ్వాలి. న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మోకాళ్ళ మురళీకృష్ణ. ఇక్కడ కొంచెం ఎర్రజెండా ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవే వార్తలు వస్తూ ఉంటాయి. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ అరుణ విక్టర్. వరంగల్ వర్ధనపేట. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మంత్రి తుమ్మల కృషితోనే వేంసూర్ మండలం సస్యశ్యామలం. బేతుపల్లి పెద్ద చెరువు ఎన్టీఆర్ కాల్వ నీరు విడుదల చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ విజయ్ కుమార్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి. చినుకు పడితే చిత్తడే. కొమ్ముగూడెం అశ్వారావుపేట బీటీ రోడ్ అధ్వానం. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కోల భాస్కర్ డిమాండ్ చేసి ఎట్లా ఉన్నాయి చూడు రోడ్లు ఊర్లల్లో. ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం ఎప్పుడు? నామమాత్రపు ప్రజావాణి కార్యక్రమం అంటున్న ప్రజలు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొత్తగూడెం. మా భూమికి వేరే రైతుల పేరుపై పాసు పుస్తకాలు ఇచ్చారు, వెంటనే తప్పులను సరిచేయాలి. తహసీల్దార్ను కలిసిన గైగొల్లపల్లి రైతులు. జ్వరాలతో మంచం పట్టిన పల్లె ప్రజలు. రోగాలతో సతమతమవుతున్న గ్రామస్తులు. జల్లేపల్లి గ్రామంలో పర్యటించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి. కలెక్టర్ మంజుముల్. డిఎంహెచ్ఓ మాలతి అంట. ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. వస్తారా రారా? అచ్చా, ఏ విషయమైనా త్వరగా చెప్పండి, మీ ప్రభుత్వం వద్దంటే రాసివ్వండి. బీసీసీఐకి పాక్ క్రికెటర్ బోర్డు అల్టిమేటం. పాకిస్తాన్లో ఆడేదే లేదంటున్నది మన క్రికెట్ బోర్డు. కోపా కప్ విజేత అర్జెంటీనా కొలంబియాపై 1-0 తేడాతో విజయం. వరుసగా రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంది అర్జెంటీనా టీం. అప్పుడే తొందర ఏం లేదు, ఇంకొంతకాలం ఆడతా. రిటైర్మెంట్పై స్పందించిన రోహిత్ శర్మ. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. పాన్ ఇండియా మూవీ. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే కిరణ్ అబ్బరం హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ యాక్షన్ సస్పెన్స్ జోనర్లో ఉందంట. డ్రగ్స్ కలకలం. పోలీసుల అదుపుతో రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటిదాకా మాట్లాడాం ఇందాక. ఆగని రూమర్లు క్లారిటీ ఇచ్చేసిన విక్కీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ఆమె ప్రెగ్నెంట్ అయితే ఏంది, కాకపోతే ఏంది పర్సనల్ లైఫ్ అది. పాయింటే కదా, పిలువని పేరంటానికి ఎలా వెళ్ళాలి? ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా ముగిసిన విషయం తెలిసింది. అయితే ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ టాలీవుడ్ కూడా చాలామంది హాజరైనలంట. వీరిలో తాప్సీ ఒకరు. ఏందో మరి కథ ఇక పో. ఇట్లా ఉండే ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలు, మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.